ఎట్లా ఉందండి ఇప్పుడు కాంగ్రెస్ పాలన 1 ఇయర్ పాలన రేపు డిసెంబర్ 7వ తారీఖు వస్తే 1 ఇయర్ పూర్తిగా అవుతున్న నేపథ్యంలో వాళ్ళు సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏంటిది? పథకాలు ఎట్లా ఉన్నాయి? 6 గ్యారంటీలు అన్నారు. అందులో కేవలం బస్సే హామీ ఇచ్చారు. అది జరుగుతున్న పరిస్థితి ఇంప్లిమెంట్ అవుతుంది. సో కులగణన అన్నారు. కులగణన మధ్య మధ్యలో పబ్లికే క్వెషన్ ఏస్తున్నారు. ఎందుకు కులగణన? మొత్తం మా ఆస్తులను ఎందుకు అడుగుతున్నారని చెప్పి. ఒక ప్రొఫెసర్‌గా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఏం చెప్తారు సార్? అంటే ఒక సంవత్సరం కూడా ఒక పార్టీ పాలనలో ఇంకా కొంత ప్రిమిచ్చు. అంటే పూర్తిగా మనం ఇది విఫలమైంది అని అట్లా చెప్పడము తొందరపాటు. కానీ ఈ ప్రభుత్వానికి మనము మొదటి నుంచి నేను పౌర హక్కుల ఉద్యమంలో భాగంగా పోలీసు యంత్రాంగమును మీరు కాస్త క్షాళన చేసి వాడు రీఓరియంట్ చేయండి. ఆ ప్రభుత్వంలో పోలీసులకు విపరీత అధికారులు ఇచ్చారు. మీరు పోలీసులకి మణిచంద్రారెడ్డి ఇన్స్టిట్యూట్ కంప్లీట్గా రీఓరియంట్ చేసి మేము రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగము రాహుల్ గాంధీ గారు అయితే ఈ రాజ్యాంగమే మాకు ప్రమాణం, చట్టబద్ధ పాలన మాకు ప్రమాణం. కాబట్టి మీరు ఎక్కడ కూడా ప్రజలతో ఎక్సెస్గా ప్రవర్తించకూడదు, బలప్రయోగం చేయకూడదు, పోలీస్ స్టేషన్లో నేరస్తులేలా గౌరవంగా చూడాలి అనే ఒక కల్చర్ను క్రియేట్ చేసిన తర్వాత పోయిన ప్రభుత్వం పెట్టిన కేసు బోల్డని ఊపా కేసులో మ్యాక్సిమం ఉన్నాయి తెలంగాణలో. ఈ కేసులన్నీ రివ్యూ చేయండి అంటే దాన్ని ముట్టలేదు. అక్కడ మా లాంటి వాళ్ళకి ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు రివ్యూ చేయండి కనుక ఎక్కడిప్పుడు హ్యూమన్ రైట్స్ ఫోరం వాళ్ళు ఒక నివేదిక తీసుకొచ్చారు. ఎన్ని పోలీస్ స్టేషన్లో దళితులను ఆదివాసులను ఎలా చేశారని ఒక రిపోర్ట్. చాలా సంఘటనలు జరిగాయి మనకి. కొన్ని జిల్లాల్లో దళితులు ఏదో తప్పు చేశారని వాళ్ళకి శిరోమండలం చేయడం, వాళ్ళని ఎత్తినతో గుండులు కొట్టించడం, ఇవన్నీ ప్రాక్టీసెస్ కాంగ్రెస్ పార్టీలో జరగకూడదు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం అని ముఖ్యమంత్రి గారు ఇక్కడ స్వేచ్ఛ మీద దాడి జరిగితే తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు, కానీ స్వేచ్ఛ మీద దాడి జరిగితే అనేటువంటి ఒక ఫండమెంట్. అది చాలా ఆయన తీసుకున్న స్టాండ్ ఏదైతుందో అది ప్రజలందరూ గౌరవించే స్టాండ్. అది నిజంగా ప్రజలు అటువంటి కోరుకుంటున్నారు. ఆ దిశగా ఏం వెళ్ళలేదు. రెండవది ఈ హైడ్రా కానీ తర్వాత ఈ మూసీ కానీ, మూసీ విషయంలో మమ్మల్ని కూడా ప్రభుత్వము కన్సల్ట్ చేస్తున్నారు, మనం ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం, మనం చెప్పే విషయం చెప్తున్నాం. కానీ మీరు అలాంటి ప్రాజెక్టును టేకప్ చేసినప్పుడు దానికి ఒక డిపిఆర్ ఉండాలి, ఒక ప్రాజెక్టు రిపోర్ట్. ఈ ప్రాజెక్టు మనం టేకప్ చేస్తే దీంట్లో ఏమేమి సమస్యలు వస్తాయి, ఆ సమస్యల్లో మన దగ్గర ఏం పరిష్కారాలు ఉన్నాయి, తర్వాత రీహాబిలిటేషన్ చేయాలంటే దానికి ఒక కంప్లీట్గా ఒక యంత్రాంగం ఉండాలి. ఇక్కడి నుంచి తీసుకుపోయి ఇప్పుడు అక్కడ 2 బెడ్రూమ్ ఇచ్చినా కూడా అక్కడ కరెంట్ ఉందా, నీళ్ళు ఉన్నాయా, పిల్లల ఎడ్యుకేషన్ ఏమిటి, ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి కొంచెం ఆలస్యమైన అంత తొందరపాటు లేకుండా ప్రజలకు మనం ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజాభిప్రాయాన్ని సమీకరించి మీరు ఎంత ఇప్పుడు మూసీ ప్రాంతంలో లేదా మూసీ నది ఆ గర్భంలో ఉన్నటువంటి వాళ్ళైతే మనం భరించలేము, ఒక గంట కంటే ఎక్కువ మనం ఉండలేము. అటువంటి ప్రాంతంలో ప్రజలు నివసించడం అనేది ఏ రాష్ట్రానికైనా అది గౌరవప్రదం కాదు, మనుషులు గౌరవంగా జీవించలేరు. కాబట్టి వాళ్ళ షిఫ్ట్ విషయంలో నాకైతే మొదటి నుంచి కూడా వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి కొంత ఆరోగ్యకరమైనటువంటి స్థానాలకు తీసుకెళ్ళాలి అనేటువంటిది. కొంచెం మంచి వాళ్ళను రీహాబిలిటేషన్ చేస్తే ఆ మాత్రము ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. కానీ మీరు ఇప్పుడు షిఫ్ట్ చేస్తే వాళ్ళకు ఉన్న పని కోల్పోతారు. ఏవో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు, కూరగాయలు అమ్ముకుంటారు, వీళ్ళు ఇంట్లలో పని చేస్తుంటారు. వాళ్ళని మనము అప్రూవ్ చేస్తే అక్కడ కొత్త ప్రాంతాన్ని తీసుకుపోతే వాడు పని ఎట్లా అనేది కూడా మనం ఆలోచించవలసి ఉంటుంది. ఉట్టి ఇల్లే కాదు కదా, వాళ్ళు ఇల్లు ఉంటున్నది పని చేసుకుని ఎక్కడో పందులు. కనుక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ హైదరాబాద్లో నగరం ఎక్కడ భూమి పెట్టినా సంపన్నులు చాలా భూములు ఆక్రమించుకోవచ్చు, కానీ పేదవాడు చిన్న భూమి పట్టిన వాడు ఇమీడియట్గా పోలీసులు రెవెన్యూ అంత యంత్రాంగం ఇవాడిని గుడిసెలు గోలు కొట్టిన దాకా వెళ్ళి నిద్రపట్టడం. కానీ పెద్ద వాళ్ళు చూస్తున్నాం, వాళ్ళు నది గర్భంలోనే ఇల్లు కట్టుకున్నారు, కాలేజీలు పెట్టారు, ఎవడు దానికి అభ్యంతరము చెప్పలేదు. కనుక పేదవాళ్ళు ఎప్పుడే కానీ ఇట్లా నెట్టబడతారు. ఇటువంటి మురికి ప్రాంతంలో ఎవడు పోడు కనుక వాడు అక్కడ పోయి ఏదో గుడిసెలు వేసుకుంటారు. మీరు ఆ ప్రాంతం నుంచి వాళ్ళని షిఫ్ట్ చేయడం అవసరం. అది ముందు మనము ప్లాన్ చేయాలి. తర్వాత నది ఫ్రంట్ లేదుందో అక్కడే పెడుతున్నారు, అది కూడా మనము
అక్కడ కూడా వీళ్ళు గార్డెన్స్ పెడతాము, తర్వాత హోటల్ పెడతాము, టూరిస్ట్ పెడతాము. వాళ్ళు ఏదో ప్లాన్ చెప్తున్నారు. పెట్టాలనుకున్న వాళ్ళ రీహాబిలిటేషన్ సంగతి అనేది ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి ప్రజలకు చర్చించి కొంత చేస్తున్నారు. మరీ పూర్తిగా ఆర్బిటరీగా ఏమీ యాక్ట్ చేయడం లేదు, చేస్తున్నారు. కానీ మరింత విస్తృతంగా ప్రజాభిప్రాయాన్ని చేసి నిజమే మనకు మరింత మెరుగైన జీవితం వస్తుంది అన్నప్పుడు ప్రజలు తమంతగా తామే 600 కుటుంబాలు వెళ్ళిపోయాయి. దాంట్లో చాలామంది స్వయాన వాడు పెద్ద ఫోర్స్ చేసిన దానికంటే కూడా మాకు 2 బెడ్రూము ఇల్లు వస్తున్నది కాస్త, ఇప్పుడు ఇక్కడ ఉంటుందో మనకు ఇల్లు పట్టా ఉంటుందో లేదో, ఎప్పుడైనా మనం ఇక్కడ నుంచి కానీ అక్కడ మాత్రం వీళ్ళకు ఒక కాగితం ఇచ్చి ఈ ఇల్లు మీది అన్నప్పుడు చాలా అటువంటి కుటుంబాలు చాలా హ్యాపీగానే పోతారు. ఒక ఇల్లు వచ్చింది, దానికంటే మెరుగైన ఇల్లు, అక్కడ కూడా లైవ్లీహుడ్ ఏదైనా వాళ్ళకి దొరికితే దే విల్ బి వెరీ హ్యాపీ. ఈ తొందర అంటే మనము అద్భుతాలు సృష్టించాలి అనేటువంటి తొందర ఏదైతుందో దానివల్ల కొన్ని, అలాగే ఈ ఫార్మస్యూటికల్స్, ఇథనాల్, వీటి విషయంలో కూడా ప్రభుత్వం మరొకసారి ఆలోచించవలసిన అవసరం. అయితే పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రధానమైన తేడా ఏమిటంటే వీళ్ళు వింటున్నది అమలు చేస్తారా లేదనే టైం పడుతుంది, కానీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు, నేను కేసీఆర్ గారిని ఒకసారి కలిసాను, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆ తర్వాత ఇక కలిగే అవకాశం లేదు, ఆయన కలవడానికి సిద్ధంగా లేడు. హరీష్ రావు గారు, కేటీ రామారావు ఉంటే వాళ్ళతో మనం వెళ్ళి, ఆ వినోద్ ఉండేవాడు, వాళ్ళతో మనం వెళ్ళి కలిసేవాడు. కానీ కేసీఆర్ గారు ఆయన కలవడానికి పెద్దగా ఆయన సంసిద్ధి, ఈ ముఖ్యమంత్రి కలవడానికి సిద్ధం. పబ్లిక్ గ్రీవెన్సెస్ వినడానికి ఒకటి ప్రజలు వెళ్తున్నారు, రోజు తమ గ్రీవెన్సెస్ చెప్తున్నారు. పరిష్కారమైనా కాకుండా వినే ప్రభుత్వం ఉన్నది అనేటువంటి ఏదైతుందో అది తప్పకుండా దాని విషయంలో ప్రజలు అభిమానం, అంటే చాలామంది వందలలో వెళ్తున్నారు. రిక్రూట్మెంట్ ఒకటి మొదలుపెట్టారు. అయితే ఈ రిక్రూట్మెంట్ దగ్గరకు వచ్చేవరకు ఏమైపోయిందంటే ఉద్యోగాలేమో వేల సంఖ్యలో, అభ్యర్థులేమో లక్షల సంఖ్య. ఇది కొంతకాలంగా వచ్చిన సమస్య. ఆ సమస్య వల్ల ఏమైందంటే ఏ రిక్రూట్మెంట్ చేద్దామన్నా ఏదో ఒక, అభ్యర్థులు కూడా ఆందోళనలో ఉన్నారు కాబట్టి, ఉద్యోగాల కొరకు ఇంతకాలంగా ఎదురు చూస్తున్నారు కాబట్టి చాలా ఆందోళనలు ఉన్నారు. వస్తుందో రాదో. ఉద్యోగం వస్తే జీవితం సెటిల్ అయిపోతుంది, డిగ్నిఫైడ్గా ఉంటుంది, రెగ్యులర్ భద్రత ఉంటుంది, జీతం కూడా బాగుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్లో మీరు చిన్న ఉద్యోగమైనా ఒక గౌరవప్రదమైన జీవితం జీవించేంత వరకు వచ్చేసింది. కనుక వీళ్ళకి అక్కడ పోతేనేమో జీవితం సెటిల్, ఇక ఉంటేమో జీవితం చాలా దుర్భరం. అక్కడ అద్భుతం, ఇక్కడ ఇట్లా అయిపోయి. కానీ ఎట్లయినా దాంట్లో మనం పడిపోతే ఏదైనా ఒక ఉద్యోగం వస్తే సరిపోతుంది. కనుక ఇంత ప్రెషర్ ఉంది కాబట్టి ఆయనేమో రిక్రూట్మెంటే అది పట్టించుకోలేదు. వీళ్ళు రిక్రూట్మెంట్ చేద్దామనే వరకు 1000 ఉద్యోగాలు, లక్షల ఆస్పిరెంట్స్ అయ్యే వరకు అది క్రైసిస్ మనకు కనిపిస్తుంది. కానీ ప్రయత్నం అయితే చేశారు. 11,000 మంది టీచర్స్ని వేశారు. మొత్తంగా స్కూల్ విద్యని కేవలం మీరు గురుకుల స్కూళ్ళని పెట్టి 6 లక్షల మందిని అక్కడ చెప్తే 40-50 లక్షల మంది పిల్లలు ఉన్నారు. దాంట్లో మీరు 6 లక్షల మందికి మంచి చదువు చెప్పిస్తాం అన్నారు. అక్కడికి వాడక బిల్డింగ్లు, రెంటెడ్ బిల్డింగ్, ఏదైనా అదే విద్యారంగానికి పరిష్కారం కాదు. సరే వీళ్ళకి అది మొదటి నుంచి మనం చెప్తున్నాం. వీళ్ళు కూడా మళ్ళీ మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతాము అని అంటున్నారు. అన్ని గురుకుల స్కూళ్ళను ఒక తోడు తీసుకొస్తున్నారు. మా దృష్టిలో పరిష్కారాలు అవి కావు. ప్రతి స్కూలు దానికి క్వాలిటీ ఉండాలి, నాణ్యమైన విద్య ఇవ్వాలి, ఫుల్ స్టాఫ్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, మోడర్న్ క్లాస్ రూమ్ కావాలి ప్రతి స్కూలు. ఎందుకు మీరు కొందరికి మేము మంచి విద్య ఇస్తామని పెట్టేస్తారు, పిల్లలందరికీ మంచి విద్య ఇవ్వాలి కదా. ఏ పిల్లవాడైనా పాపం వాడి జీవితంలో కాస్త ఎదగాలంటే వాడికి నాణ్యమైన, మీరు ప్రభుత్వ స్కూళ్ళను పూర్తిగా విస్మరించి వాటికి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇప్పుడు వీళ్ళు వచ్చి 11,000 మందిని టీచర్లు వేశారు. ఆ టీచర్స్ వేయడం కూడా ఫుల్ స్ట్రెంత్ ఇచ్చే. మూడవది అసలు మళ్ళీ పేద పిల్లలు, గ్రామీణ ప్రాంత పిల్లలు స్కూల్కి వచ్చేలాగా ఎలా ప్రయత్నం చేయాలి అనేటువంటిది, ఆ ప్రయత్నము పెద్ద ఎత్తున చేయలేదు. కనుక ప్రభుత్వ స్కూళ్ళని మనం ఒకవేళ నాణ్యమైన స్కూళ్ళుగా పెట్టగలిగితే, ఒకవేళ మీ విధానపరంగా అన్ని స్కూళ్ళకి నాణ్యమైన స్కూల్ అన్నప్పుడు మీరు తప్పకుండా దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏదైతుందో దీర్ఘకాలికంలో, ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు, అది వియట్నామే కావచ్చు, అది క్యూబానే కావచ్చు, అది కొరియానే కావచ్చు, అది జపానే కావచ్చు,
వీళ్ళందరూ కూడా ఆ దేశంలో పిల్లలందరికీ నాణ్యమైన విద్య ఇచ్చిన వాళ్ళే దేశాలే అభివృద్ధి చెందాయి. ఎందుకంటే అంతిమంగా మానవ అభివృద్ధి కదా. ఇది ఎన్నిసార్లు చెప్పినా ఇప్పుడు ఒక కమిషన్ వేశారు. ఆ కమిషను మ్యాండేటు, ఆ కమిషను చేయవలసిన పని దానికి ఒక సీరియస్నెస్ అది ఒకవేళ ఇచ్చి కమిషను రికమెండేషన్ దాకా ఉండి కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ను ప్రభుత్వము తప్పకుండా అమలు చేయగలిగితే కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రయోజనంగా ఉంటుంది. కనుక మనం ఒకటే తేడా ఏమిటంటే ఈ విషయాలు మీకేవి చెప్తున్నామో అది ప్రభుత్వానికి కూడా చెప్పాం. ఓకే. చెప్పే అవకాశం ఉంది. చెప్పే అవకాశం ఉన్నంత వరకు పరిస్థితి మారినట్లా అంటే అట్లీస్ట్ చెప్తున్నాము, వాళ్ళు వింటున్నారు. ఎక్కడో ఒక చోట కాకపోతే ఒక చోట వాళ్ళు తప్పకుండా దాని ప్రభావం ఉంటుంది కదా అని మాట్లాడే వాళ్ళం అందరం అనుకుంటాం. ప్రభావం లేదనుకున్నప్పుడు కేటీ రామారావు గారు మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు మాట్లాడలేదు అంటే అప్పుడు మాట్లాడవలసి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం పోయి మాట్లాడిన తర్వాత కొంత టైం ఇవ్వాలి కదా. మీరు ఎందుకు విమర్శించడం లేదంటే మనం వస్తున్న పార్టీని కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అనేది అది తొందరపాటు చర్య అనే దాంట్లో మేము కొంత సమయం పాటించడం మాట వాస్తవం. ఇప్పుడు కేటీఆర్ వచ్చి మిమ్మల్ని కలుస్తారా మీరు? ఆ? కేటీఆర్ వచ్చి మీ ఇంటికి వచ్చి కేటీఆర్ వచ్చి కలుస్తారంటే కలుస్తారా? తప్పకుండా కలుస్తాం. కలవడానికి ఆయన వ్యక్తిగతంగా ఆయన 2-3 సార్లు నా పట్ల గౌరవం ఉందన్నాడు. తర్వాత మేము ఒక బిర్లా కంపెనీ, హిండాల్కో కంపెనీకి అది రద్దు చేసి బిర్లా మూసేస్తామంటే నేను ఆయన కలిశాను. 3-4 సార్లు కలిసాను. చాలా గౌరవించాడు. తర్వాత అలా తెలుగుగలవాడు కూడా చూసి చెప్తే అర్థం చేసుకుని కానీ మాట్లాడే పద్ధతి, బాడీ లాంగ్వేజ్ అవి ఒక రకంగా ఉంటాయి. అవి ఇప్పుడు ఆయన వచ్చి మాట్లాడతామంటే ఏం తప్పులు చేశారో చెప్తాం. ఓకే. మళ్ళీ ఒకవేళ మీకు అధికారం కావాలి అని మీరు అనుకుంటే మీరు ఏం చేయకూడదో చెప్తాం. మనకు వాడు మాట్లాడడానికి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అయినంత మాత్రం మనం మాట్లాడకూడదు ఏం కదా. మా ఇంట్రెస్ట్ ప్రజలు ఏ రాజకీయ పార్టీ నాయకులు వచ్చినా ప్రజల తరఫు నుంచి ప్రజల యొక్క ప్రయోజనం ఏముంటుంది అనేటువంటిది మనము ఏ రాజకీయ పార్టీకైనా చెప్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాం, అది బీఆర్ఎస్కు నేను కేసీఆర్ గారిని కలిసినప్పుడు చెప్పాను, విద్యారంగాన్ని గురించి పట్టించుకోండి అని చెప్పాము. ఒక భారతీయ జనతా పార్టీ వాళ్ళు మనం కలవరు, వాళ్ళు మనకు రమ్మన్న వాళ్ళు మన ఇంటికి రారు, మనం వెళ్తే కలుద్దామన్న వాళ్ళు కలవరు. వాళ్ళు ఐడియాలజికల్గా వాళ్ళకు ఒక స్టాండ్ ఉంది. అయినా కొన్ని విషయాలు నేను కిషన్ రెడ్డికి ఫోన్ చేశాను, మాట్లాడతారు. అలాగే విద్యాసాగరరావు గారు గవర్నర్ అప్పుడు సాయిబాబా కేసు విషయంలో విద్యాసాగరరావు గారు గవర్నర్ అప్పుడు కలిశాను. ఆయన కలిశాడు, కొంత మనం చెప్పింది ఆయన కొంత చేయడానికి ప్రయత్నం చేసి కనుక భారతీయ జనతా పార్టీ చెందినంత మాత్రం కలవకూడదని మనకేం లేదు. ఎవరు కలిసినా మనం చెప్పేది ప్రజల దృష్టిలో మీరు ఏం చెయ్యాలి, అది చేస్తారా చేయరు, ఇట్స్ లెఫ్ట్.